వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. దేవుడు గడిచిన మరి నెలంతయు తన కృపలో కాపాడి పిల్లగా ఈ 4వ ఆదివారమున ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలుపంపులు పొందడానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి దేవదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు మనకి మన అంశము ప్రియులరా, పెంతెకోస్తు తర్వాత మరి 11వ ఆదివారము దళిత మరియు ఆదివాసి ఆదివారముగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ బానిసత్వం నుండి విడుదల అనే అంశాన్ని ప్రాముఖ్యముగా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి అణిచివేయబడిన వారితో దేవుని యొక్క నడక అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు పిల్లల దళిత ఆదివాసీల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దళిత ఆదివాసీలు అనాది కాలంలో వెనకబడిన వారిగా జ్ఞాపకం చేసుకుంటూ నేటికి కూడా వెనకబడిన వారిగానే ఈ లోకం, సమాజం, ప్రభుత్వాలు పిల్లల అనేకమైన వాటి విషయంలో మనం చూస్తున్నప్పుడు పిల్లల గమనించాలి. వెనకబడిన వారముగా, అణిచివేయబడిన వారముగా పిల్లల మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత మనతో పాటు వారిని నడుస్తూ మనలను విడిపిస్తూ మనలను గొప్ప చేసిన విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనాది కాలంలో పిల్లల దళితుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చాలా మనము చరిత్రను ఒకసారి చూసినట్లయితే ఆ చరిత్ర చెబుతుంది. ఆ చరిత్ర ఏమని చెబుతుందంటే, మీ ముత్తాతలు అలాగే మరి వారి యొక్క జనరేషన్ లో భక్తులు లేకుండా పిల్లల గోచి పెట్టుకొని వెనకాల తాతాలు కట్టుకొని ముంద ముంత పెట్టుకొని పిల్లల జీవించిన దినాలు ఆ దినాలలో పిల్లల అణిచివేయబడిన వారి పక్షమున దేవుడు నిలువబడి ఆదివాసీలకు అలాగే దళితులకు దేవుడు విడుదల కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దళితులు అంటే అంటరాని వారిగా జీవించేవారు, అంటరాని వారు. అందుకే వారిని దూరంగా పెట్టాలి అని ఆలోచన చేసి పిల్లల దూరముగా ఊరికి కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వీటిని పెట్టేవారు. దయచేసి గమనించాలి, ఎందుకు ఇలాంటి సంప్రదాయాలు ఆరోగ్యాలను పిల్లల జరిగాయో మనము చూస్తూ ఉంటున్నాం. అణిచివేయబడిన వారు అలాగే పిల్లల మరి బానిసత్వములో మగ్గిపోతున్న వారిగా దళితులు, ఆదివాసీయులు. దళితులంటే పిల్లల మాదిగే కాదు, కానీ అనేకమైన నిమ్మ జాతులు అనబడిన వారు అనేకమైన వారు ఉన్నారు. వారందరినీ కూడా అణిచివేశారు. ఈ బ్రాహ్మణ సమాజము కానీ లేకపోతే ఈ అగ్ర సమాజము కానీ పిల్లల దయచేసి గమనించాలి. బైబిల్ గ్రంథంలో 2 వర్గాలు మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లల గమనించాలి, ఈ సమాజంలో 2 వర్గాల యొక్క ప్రజలను మనము చూస్తూ ఉంటున్నాం. ఒక వర్గము పిల్లల మనము చూసినట్లయితే పిల్లల అణిచివేసేవారు, అణిచివేతకు గురైన వారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లల ఇదిను దయచేసి ఈ విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో 2 వర్గాలు ఉన్నాయి. అణిచివేసేవారు, అణిచివేయబడిన వారు. మానవ చరిత్ర అంతా కూడా పిల్లల బానిసత్వము యొక్క చరిత్రే అనే విషయాన్ని మనము గుర్తెరిగి ఐగుప్తు బానిసత్వము నుండి
దేవుడు తన ప్రజలను విడిపించాడు. దేవుడు తన ప్రజలను పిల్లగా వారితో నుండి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించాలి, అలిసివేసేవారు పిల్లగా అణిచివేయబడిన వారు రెండు వర్గాలను మనము చూస్తా ఉంటున్నాం. ఈ రెండు వర్గాలలో మనము ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే నేటికి అణిచివేయబడుతూ ఉంటున్నాం. పిల్లగా గమనించండి, ఈ ఎస్సీ రిజర్వేషన్ గురించి పిల్లగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు అలాగే దయచేసి గమనించాలి పిల్లగా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన మరి పరిస్థితులను మనం చూసినట్లయితే పిల్లగా మన జీవితాలు మరలా వెనక్కి వెళ్ళేటట్లుగా కనబడుతూ ఉంటున్నాయి. ఎవరికో ఒకరికి పిల్లల లబ్ధి చేకూర్చడానికి వారి ఓట్లన్నీ కూడా సంపాదించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ పిల్లగా ఎలా పిల్లల రిజర్వేషన్స్ పిల్లగా డిక్లేర్ చేస్తుందో మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు గమనించాలి, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విషయాలు పిల్లలు మనం గమనించాలి. ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలను అణిచివేస్తున్నప్పుడు, వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, వారిని ఎంతో ఎట్టి చాకిరి చేపిస్తున్నప్పుడు, కఠినమైన భారాలు అభిలగా ఐగుప్తు ప్రభుత్వం, ఐగుప్తు రాజు ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను దేవుని ప్రజలను పిల్లగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, వారిని ఎంతగానో బాధ పెడుతున్నప్పుడు దేవుడు వారి పక్షమున నిలువబడి పిల్లగా ఐగుప్తుతో యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నలిగిపోతున్న వారి పక్షమున ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. బాధింపబడిన వారి పక్షమున ఉండే దేవుడు మన దేవుడు. ఇదిగో శ్రమలకు లోనై ఇబ్బందులకు లోనై ఎంతో బలహీనతతో సతమతమైపోతున్న వారి పక్షమున దేవుడు నిలువబడి యుద్ధమాడుతాడు, జయాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారిలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా వారు ఉన్నారు. బానిసలు ఎలా బ్రతుకుతారు? లేవమంటే లేవాలి, కూర్చోవంటే కూర్చోవాలి. ఏ పని చెబితే ఆ పని వారు చేయాలి. పిల్లరా, అలాంటి పరిస్థితులలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైన దేవుని బిడ్డల పిల్లల ఐగుప్తులో మగ్గిపోతున్నప్పుడు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తులో వారు కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు పిల్లగా వారు మొర విని వారిని విడిపించడానికి వారి మధ్యలోనికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఆ తర్వాత పరిస్థితి అంతా మనందరికీ తెలుసు. చూడండి, ఈరోజు చదువుబడిన లేఖనములో నుంచి పిల్లరా కొన్ని మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిలో చదవబడిన ఉత్తర పత్రిక లేఖనములో మాట్లాడుతున్న మాట దయచేసి 146వ కీర్తనలో పిల్లగా మనం చూసినట్లయితే, దేవుడే నిజమైన ఆదరణకర్త, దేవుడే విడిపించువాడు, దేవుడే విమోచించువాడు, దేవుడే తన ప్రజలకు రక్షణ కలగచేయువాడు, విమోచన కలగచేయువాడు, దేవుడే వారి బాధలలో వారి ఇబ్బందులలో తోడై ఉండి విడిపించేవాడు అనే విషయాన్ని 146వ కీర్తన చాలా స్పష్టముగా దేవుడు వరకు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడే నిజమైన విడుదలకు కర్త కాబట్టి
మనుష్యులను మనము నమ్ముకోకూడదు. మనుష్యుల యొక్క ప్రయత్నాల మీద ఆధారపడకూడదు. ఎవరు మనల్ని విడిపించరు. దేవుడు మాత్రమే. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే నిన్ను విడిపించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఒక నానుడు మరి బెల్లము చుట్టూ ఏముంటాయంట? పిల్లరా, మీ దగ్గర ఏదైనా వారికి కావలసినది, ఎవరికి ఏమండి, మీ దగ్గర నుంచి ఆశించే వారికి మీ దగ్గర ధనం ఉన్నంత వరకే పిల్లరా మీ చుట్టూ తిరుగుతారు. పిల్లరా, ఆ ధనము కాస్త పోతే ధనికవరు కూడా రాదు. మనుషుల యొక్క స్వభావం ఈ పరిస్థితులలో పిల్లరా, దేవుడు నిజమైన ఆదరణకర్త, దేవుడు నిజమైన విడుదలకు కర్త. దయచేసి తన ప్రజల యొక్క మూలుగులను, తన ప్రజల యొక్క వేదనలను, తన ప్రజల యొక్క కన్నీటిని చూసి ఆయన చలించిపోయాడు. ఆయన చలించిపోయి ఐగుప్తులోనికి దిగివచ్చి ప్రియురా తెగుళ్ళ చేత ఫరో రాజును హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. ఫరో రాజు తెగుళ్ళు పిల్లరా, ఆ తెగుళ్ళు చూసి భయపడట్లా. పిల్లరా, చివరికి సంహారపు దూతను పంపించి పిల్లరా ఐగుప్తులో ఉన్న ప్రతి తొలచూరు మగబిడ్డను పిల్లరా హక్కుము చేసినప్పుడు అప్పుడు భయపడిపోయారు. దయచేసి గమనించాలి పిల్లరా. అప్పుడు తన ప్రజలను పోనివ్వటానికి, అనగా ఇశ్రాయేలు ప్రజలను పోనివ్వటానికి పిల్లరా ఫరో రాజు ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇది దయచేసి గమనించాలి. వారు కఠినమైన బాధలు భరించి, కఠినమైన శ్రమలు భరించి, కఠినమైన ఇబ్బందులను ఓర్చుకొని పిల్లల కన్నీరు కాల్చి దేవునికి వారి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని ఎంతగా విడిపించాడు. చూడండి ప్రియమైన వారిన 146వ కీర్తన 7వ వచనాన్ని ప్రియులారా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి దొరికిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ప్రియులారా, గమనించండి ఈ లేఖనములో మన దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే బందీలను విడిపించువాడు. బందీలను విడిపించువాడు. మీరు చూడండి ప్రియమైన వారిలారా, పౌలు శీలులు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని నిందించి అవమానించి ప్రియులారా వారిని కొట్టి చెరసాలలో వారిని వేసినప్పుడు ప్రియులారా చెరసాలలో దేవునికి వారు మొరపెడుతున్నప్పుడు సంఘము వారి కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పిల్లరా సంఘము ప్రార్థన, అలాగే తన సేవకులు చెరసాలలో బందీలుగా ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు చెరసాలను బ్రద్దలు చేసి తన సేవకులను విడుదల కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధించబడిన వారికి విడుదల కలుగజేయువాడు ఆయన. బంధింపబడిన వారిని ఈనాడు నువ్వు ఏ బంధకములో ఉన్నావు, ఈనాడు ఏ బందీలో ఉన్నావు, ఎవరి చేతి మాటులని ఉన్నావు, ఎవరి
చెప్పు చేతులతో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. పిల్లలు గమనించాలి, ఒకరి చెప్పు చేతులతో మనము జీవించిన మనం ఎవరమంట? బందీలు. ఏమండి, మనకు స్వేచ్ఛ లేదు. ఏమండి, ఆమె చెబితేనే వింటా, ఆయన చెబితేనే వింటా. పిల్లల, ఇలాంటి బందీతనము నుంచి విడుదల మీరు పొందాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం మోసేపు నీళ్లు తాగుతారు? ఏమండి, ఎంతకాలం మోసపోయి మోసేపు నీళ్లు మీరు తాగుతారు? ఎంతకాలం ఎవరో చెప్పిన మాట భుజాన వేసుకొని బందీలుగా ఎంతకాలం మీరు బ్రతుకుతారు? స్వతంత్రులుగా మీరు లేపబడాలి, స్వతంత్రులుగా మీరు నిలువబడాలి, స్వతంత్రులుగా దేవుడిని ఆరాధించాలి, స్వతంత్రులుగా దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారిలారా దయచేసి గమనించాలి. అనాది కాలంలో ప్రియగా మన పూర్వీకులు 10 రూపాయలు ఏమైనా అప్పు తెచ్చుకుంటే తరాలు తరాలు ఆ 10 రూపాయలు అప్పు తెచ్చలేక కవతం చేసేవారు. అవి కవతం అంటే ఏమండి? కవతం అంటే పాలేరుతనం. పిల్లలు గమనించాలి, ఆ 10 రూపాయలు పిల్లలు తీర్చడానికి పాలేరుతనం. ఏదో జీతగాడు అంటాడు కదా, ఏమండి, ఆ జీతగాడు పిల్లల ఒక 10 రూపాయలు ఆ సావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటే పిల్లల తప్పు తెచ్చుకున్నవాడు చేయాలి ఆ పని. పిల్లల వారి కుమారుడు చేయాలి. వారి కుమారుడు అనంతరము మరలా వారి కుమారుడు తరతరాలు ఆ 10 రూపాయలు అప్పు తీర్చడానికి పనిచేసేవాడు. కానీ ఈరోజు దేవుడు మనకి ఎంత స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకి ఎంత విడుదలనిచ్చాడు, దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. విడుదలనిచ్చిన దేవునికి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మీరంతా విడుదల పొందారు కదా, స్పందన లేదా మీకు? ఏమండి, కీర్తన లేదా? ఏ కీర్తన? ఈ కీర్తన కాదు, ఫైనాన్స్ కీర్తన లేదా? డాక్టరా లేదా? ఏమండి, పిల్లలు గమనించాలి. నేటి పిల్లలు నీ జీవితంలో పిల్లల దేవుడిని నమ్ముకున్నవారు తలగాని నింపబడతారు, కానీ తోకగా అవమానింపబడరు. దేవుడిని నమ్ముకున్నవారు స్వతంత్రులుగా ఆశీర్వదించబడాలి, స్వతంత్రులుగా దీవించబడాలి. దేవుని ఆశీర్వాదం నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, ఎక్కడ కాలు పెట్టినా దేవుని ఆశీర్వాదము చేత నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారిలారా, ఆదివారం మొదలుకొని శనివారం వరకు మన ఇంటి ముందుకు వచ్చి ఒక ఆయన ఆరణ కొడతాడు. ఏమంటే బండి వేసుకొని వచ్చి ఆరణ కొడతాడు. ఆరణ కొడుతున్న ఏంటని స్పెషాలిటీ ఏంటి? రండి, త్వరగా రండి, చక్రవడ్డీతో సహా తీసుకొని రండి అని వాడు వచ్చి హారణ కొడతాడు. ఫైనాన్స్. ప్రియమైన వారిలారా, ఇంకా నీవు బంధువులు ఉన్నావు. అప్పుడు ఊరిలో ఎవరు లేవు. ఆయన నమ్ముకున్నవారు అప్పు ఇస్తారు, కానీ ఏం చేయరట? అప్పు చెయ్యరు. ఈరోజు నువ్వు అప్పు చేస్తున్నావంటే నువ్వు ఎలా ఉన్నావు? నీవు బందీలుగా ఉన్నావు. ఆర్థిక బాధల్లో బందీలుగా ఉన్నావు. నీవు నీ ఆర్థిక బాధలన్నిటిని తీర్చడానికి యేసయ్య 2000 సంవత్సరాల పూర్వమే ఆయన నీ వద్దకు వచ్చి నీకు వస్త్రాలు ఇచ్చి, ఆహారం పెట్టి, పిల్లల చదువునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, క్షేమాన్నిస్తే నువ్వు ఇంకా ఫైనాన్స్ వారి ఎందుకు వెళుతున్నావు అంటే ఏం చెప్పాలి? నీకు ఏం చెప్పాలి? పిల్లలు గమనించాలి. యెహోవా ఐశ్వర్యమనిచ్చువాడు, యెహోవా ధన నిధులను నీకు ఇచ్చువాడు ఆయన. కాబట్టి ఆయన పాదాలు పట్టుకోకుండా మోసం ఇచ్చేవారి పాదాలు పట్టుకుంటే, చేతులు పట్టుకుంటే నీకేం మేలు కలుగుతుంది? ప్రియమైన వారి కదా, ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి
మెరుగుగా ఉండాలి. నీ ఆర్థిక స్థితి పిల్లల గొప్పగా ఉండాలని ప్రభు ప్రత్యేకముగా జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారిలారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనాన్ని ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక లైట్ పెట్టాలి, వాకింగ్ కూడా కనబడట్లేదు. ప్లీజ్ దయచేసి ఆ ట్యూబ్ లైట్ అయినా ఏదైనా ఒకటి పెట్టండి, ఏర్పాటు చేయండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలిగిన వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విడుదలను, యెహోవా హితవచనమును, మన దేవునికి ప్రతిదండలను, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూలందరి యువతులకు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమునుంచుటకును, భార భరితమైన ఆత్మకు ప్రతిగా గమనించాలి. మనిషి కుమారుడు ఈ లోకమునకు ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, బంధింపబడిన వారందరినీ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ప్రియులారా ఒక లిస్ట్ ఉన్నది. ఆ లిస్టులో ఉన్న వారందరినీ విడిపించడానికి ఆయన మన మధ్య ప్రియులారా 33 సంవత్సరాలు ప్రియులారా ఆయన సజీవుడుగా ఉండి మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించి మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ తండ్రి దయచేసి గమనించాలి. ఇదిగో దుఃఖములో ఉన్న వారందరినీ విడిపించడానికి, వ్యాధి బాధలో ఉన్న వారందరినీ విడిపించడానికి, చెరలో ఉన్న వారందరినీ విడిపించడానికి, మోసపూరితమైన జీవితంలో ఉన్న వారందరినీ విడిపించడానికి, ప్రియుల దేవునికి దూరమైపోయి పాపములో మగ్గిపోతున్న వారందరినీ విడిపించడానికి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఇందులో నీవు నీ బంధకాల నుంచి విడిపించబడితే దేవుడు నిన్ను ఆస్తికి కర్తలుగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆస్తికి కర్తలుగా ప్రియుల ఐశ్వర్యమును అనుభవించే వారిగా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మలను గొప్ప చేస్తాడు. నీవు అడుగడుగున మోసం చేసుకుంటూ వెళితే ఎవరు నీకు అడ్డుపడేది? ఎవరు నిన్ను కాపాడేది? ఎవరు నిన్ను చారదీసేది? ఎవరు నిన్ను ఆదుకునేది? అవి వెలుగున లేచినా కూర్చున్న మోసపూరితమైన ఆలోచనలు. ఏమని పిల్లరా, ఏ పని చేసినా మోసముతో కూడిన ఆలోచనలు చేస్తే నిన్ను విడిపించే నాకుడెవరు? నిన్ను రక్షించే నాకుడెవరు? నిన్ను కాపాడే నాకుడెవరు? సత్యాన్ని తెలుసు కూడా అసత్యములో నువ్వు జీవిస్తే, మేలైన మార్గము ఇది అని తెలుసు కూడా మేలు చేయని మార్గములో నువ్వు నడిస్తే నిన్ను కాపాడే నాకుడెవరు? నిన్ను రక్షించే నాకుడెవరు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని, ఇకనైనా నీ బ్రతుకును సరి చేసుకొని దేవునికి మహిమకరమైన బిడ్డలుగా మీరు జీవించాలని, దేవునికి మహిమ తెచ్చేవారిగా మీరు జీవించాలని, దేవుని నామాన్ని
గొప్ప చేసేవారిగా మీరు ఉండాలని ఈ ఉదయకాల సమమందు దేవుడు మిమ్మలను కోరుకుంటున్నారు. ఏ కట్లతో మీరు కట్టబడ్డారో ఆ కట్ల నుంచి ఈరోజు దేవుడు మిమ్మలను విడిపింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, దయచేసి గమనించాలి. ఎందుకంటే ఎంతకాలం నీవు అప్పులు ఊపులో ఉంటావు, ఎంతకాలం నాశనకరమైన కురుడులో ఉంటాం, పాపమనే ఊపిలో ఎంత కాలమని ఉంటాం, ఎంత కాలము ఉన్నా నీ జీవితానికి నెమ్మది ఉండదు. ఒకవేళ అనుకోవచ్చు, ఆ పాపము ద్వారా వచ్చే సంపాదన, ఆ పాపము ద్వారా వచ్చే ప్రియల సంపాదన నీకు అన్ని సమకూర్చొచ్చు, కానీ అది కొంతకాలమే. కానీ మీరు ఉంటారా? చూడండి, ఆ సంపాదన పరలోకానికి తీసుకువెళ్ళదు, నిత్య నాశనానికి తీసుకువెళ్తుందనే విషయాన్ని గుర్తెరగాలని ప్రభు ప్రత్యేకముగా మాట్లాడుతున్నారు. నలిగిపోతున్న వారిని విడిపించడానికి, హింసించబడిన వారిని విడిపించడానికి దేవుడు ప్రియల హితవచనాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ప్రకటిస్తున్నారు. ఈనాడు ప్రియరా మీరు వింటున్నారా? మీరు చూస్తున్నారా? చూడండి, ఆయన ఇదిగో వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగలను మారుస్తున్నాడు, త్రాగుబోతులను మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, పిల్లల మోసం చేసేవారు మారుతున్నారు. లోకములో అనేకులు కరుడుగట్టిన తీవ్రవాదులు సైతం మారుతున్నారు. పుట్టుక క్రైస్తవులు మారుతున్నారా? మేము పుట్టుక క్రైస్తవులు, మా అమ్మ క్రైస్తవురాలు, మా నాన్న క్రైస్తవురాలు, మా ముత్తాతలు క్రైస్తవులు, మేము క్రైస్తవులం. ఏమైనా లప్పమని ఊరు పెడుతుందా మీకు? ఏమని చెప్పండి. నీ జీవితాన్ని రక్షించకపోతే మీ తాత క్రైస్తవులు అయ్యింది కూడా నువ్వు క్రైస్తవురాలు కాకపోతే నీ బ్రతుకు శూన్యం, నీ జీవితం శూన్యం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని పిల్లరా గమనించాలని ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు ప్రత్యేకముగా మాట్లాడుతున్నారు. 8వ వచనములో అంటాడు, కృంగిన వారిని యెహోవా లేవనెత్తువాడు. కృంగిపోతున్న వారిని, ఏంటి నా బ్రతికేమిటి, నా జీవితం ఏమిటి, నేను ఎంత భక్తిగా ఉన్నా ఏంటి, నాకు ఈ నిందలేమిటి, ఈ అవమానాలేమిటి, కృంగిపోతున్న వారిని పిల్లరా చెయ్యిచ్చి చెయ్యందించి పైకి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. సమతలమును భూమిపై నిలబెట్టువాడు ఆయన, ఉన్నతమైన స్థలాల మీద నిలబెట్టువాడు ఆయన, దేశము యొక్క ఉన్నత స్థలాల మీద పైకి ఎక్కించువాడు ఆయన. దేవునికి స్తోత్రం. కృంగిపోతున్నావా? నలిగిపోతున్నావా? ఈ ఆత్మ సంఘర్షణలో లోకము నిన్ను నిందిస్తుందా? లోకము నిన్ను అవమానపరుస్తుందా? లోకము నిన్ను హేళన చేస్తుందా? భయపడవద్దు. దేవుడిని కుడి చేతిని పట్టుకొని ఆయన నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, దేవుడి ఇంటిలో నీతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు ప్రత్యేకముగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, 46వ కీర్తన 9వ వచనంలో అంటారు కదా, యెహోవా పరదేశులను కాపాడువాడు, యెహోవా దరిద్రులను కాపాడువాడు. పరదేశులకు పిల్లగా ఏమాత్రము కూడా విలువ ఉండదు, ఏమాత్రము గౌరవం ఉండదు. పరదేశులను కాపాడువాడు ఆయన, సంతు లేని దానిని లాలుగా చేయవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులారా గమనించాలి. పరదేశులను కాపాడువాడు ఆయన. ఇదిలో ఒకవేళ నీ జీవితం పరదేశిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము చూడండి
దేవుని యొక్క లేఖనములో 18వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము నీ దేవుడైన యెహోవా భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ పేరు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను చదవండి. గమనించాలి, ఈ లేఖనములో చాలా విలువైన విషయాలను ఆయన మాట్లాడుతున్నారు. పరదేశులను, విడువబడిన వారిని, కృంగిపోయిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథములో ఒక మాట ఉంది, పిల్లల గమనించాలి. యెహెజ్కేలు గ్రంథములో పిల్లల మనం చూస్తున్నట్లయితే అక్కడ ఇదిగో రక్తములో పోరాడబడుతున్న నీకు బ్రతకమని ప్రాణభిక్ష పెట్టిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సహోదరులారా గమనించాలి. నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నా ఈ విషయాన్ని గమనించాలి. విడుదల పరిచర్యలో పిల్లల మిషనరీలు విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు పిల్లల కలకత్తా మహానగరానికి పిల్లల ఆయన వచ్చి బెంగాల్ ప్రాంతానికి ఆయన వచ్చి బెంగాల్ ప్రాంతంలో స్కూల్ ప్రారంభించి, హాస్పిటల్స్ ప్రారంభించి, పిల్లల వేదాంత విద్య ప్రారంభించి, పిల్లల న్యూస్ పేపర్ మొదలుకొని ఎన్నో బ్యాంకింగ్ రంగం, ఎన్నో విషయాలలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. పిల్లల గమనించాలి. ఈరోజు మనమందరము బ్యాంకు వెళ్ళి పిల్లల మనము జీతం పెన్షన్ పిల్లల డ్రా చేసుకుంటున్నామంటే పిల్లలు గమనించాలి, విడుదలను దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. ఎవరి దగ్గరో మన సొమ్ము పెడితే ఆ సొమ్ము తిరిగి వచ్చేది కాదు. దయచేసి గమనించాలి. ఎవరి దగ్గరో పిల్లలు ఆ రూపాయి దాచుకుంటే ఆ పిల్లలు ఆ రూపాయి మరలా మన ఎప్పుడు వచ్చేది కాదు. అలాంటి పరిస్థితులలో పిల్లల మనం ఉన్నప్పుడు దేవుడే మన పక్షమున ఎదుమాడి విలియం కేరీ లాంటి గొప్ప మిషనరీలను ఇండియా ప్రాంతానికి పంపించి సేవలను పిల్లల తన ప్రజలైన వారికి పిల్లల సేవలను అందించిన మహా గొప్ప యోగులను మనం చూస్తా ఉన్నాం. ఈరోజు క్రైస్తవం భారతదేశానికి ఏం చేసింది అని నిందిస్తున్నారు. ఒకసారి చరిత్రను చూస్తే పిల్లల దయచేసి గమనించాలి. పిల్లలు గమనించండి. సైకిల్ కనుగొంది ఎవరండి? పెన్ను కనుగొంది ఎవరు? ఈ ఫోన్ కనుగొంది ఎవరు? ఈరోజు మనం ప్రయాణాలు చేస్తున్నాం. ఈ మోటార్, ఈ వెహికల్స్ కనుగొంది ఎవరు? వీటన్నిటినీ కనుగొంది ఎవరు అని ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే కనపడింది. పిల్లల ఇవన్నీ కనుగొంది క్రైస్తవులు. పిల్లల ఇవన్నీ అనుభవిస్తూ కూడా క్రైస్తవుల మీద బురద చిమ్మడానికి, క్రైస్తవుల మీద పిల్లల అనేకమైన అభండాలు వేయడానికి ప్రభుత్వాలు తయారైపోయాయి. పిల్లలు గమనించాలి. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ విషయాన్ని గమనించాలి. అచ్చు యంత్రాన్ని కనుగొన్న జాన్ గుటెన్బర్గ్ పిల్లల అతను అచ్చు యంత్రాన్ని కనుగొని బైబిల్ పిల్లల మరి స్థానిక భాషల్లోనికి తర్జుమా చేసి ఈరోజు మన భాషలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ దినాలలో పిల్లల ఈ వీటి మీద, ఆకుల మీద, పత్రాల మీద రాసేవారు. విడుదల దేవుడు మనకి విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు నా ప్రియమైన వాళ్ళ ఇంత ఆధునికమైన ఈ కాలంలో కూడా మనము దేనికి బంధింపబడుతా ఉన్నాం? రోజులో ఎన్నిసార్లు మనం ఫోన్ చూస్తాం చెప్పండి? ఎన్నిసార్లు మనం ఫోన్ మాట్లాడుతాం? ఎన్నిసార్లు మనం పిల్లల ఫోన్లో ఉన్న చెత్త చెదారం వేస్ట్ మనం చూస్తాం చెప్పండి? ఎన్నిసార్లు ఎవరైనా ఫోన్ మీకు ఏమైనా మేలు చేసిందా చెప్పండి? ఫోన్ ఏమైనా నీ జీవితాన్ని తీర్చిదిద్దిందా చెప్పండి? మంచిగా ఉపయోగించుకుంటే అది నీకు మేలు, ఒకవేళ చెడ్డగా దాన్ని ఉపయోగించుకుంటే అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. ఫోన్ చూసినా పిల్లలు అంతసేపు, లేకపోతే ఫోన్ చూసినా అన్నిసార్లు నీవు దేవుని వాక్యాన్ని నువ్వు చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఈ గ్రంథాన్ని నువ్వు చూసినట్లయితే నీ బ్రతుకెప్పుడో బాగుపడును, నీ బ్రతుకెప్పుడో దీవించబడును, నీ బ్రతుకెప్పుడో సరిచేయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ విషయాన్ని గుర్తెరగాలని ప్రభువు ప్రత్యేకముగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి పిల్లరా, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, నా తండ్రి అరామీయుడైన పిల్లరా మరి యాత్రికుడు అనగా సంచారము చేసేవాడు. ఇంకేమంటాడంటే పిల్లరా, ఈ సంచారి ఏమైందంటే పిల్లరా ఒకప్పుడు బానిసే, కానీ పిల్లరా విడుదల పొందిన తర్వాత ఆ వ్యక్తి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకొని ప్రార్థన వలన మేలు పొందిన తర్వాత, ప్రార్థన వలన విడుదల పొందిన తర్వాత, ఆ తర్వాత ప్రార్థన మర్చిపోతారు. ఎవరిని వచ్చిన మేలు మర్చిపోతారు, లోకంలో కలిసిపోతారు, నరకానికి నెట్టివేయబడతారు. కృతజ్ఞత, దేవుని పట్ల మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి. పిల్లరా, గత 4-5 సంవత్సరాల పూర్వం మన సంఘం ప్రతి ఇంటిలో కూడికలు జరిగేవి. ప్రతి ఇంటిలో కూడికలు జరిగేవి. ప్రతి ఇంటిలో ఏదో ఒక స్తుతి ప్రార్థన, ఏదో ఒక ప్రార్థన. పిల్లగాడు పాస్ అయ్యాడను, అమ్మాయి పాస్ అయిందను, లేకపోతే ఏదైనా మేలు కలిగిందని, ఏదైనా స్వస్థత కలిగిందని పిల్లల భయముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు మనం. ఆ రోజులు మన జీవితాలు బాగా ఉన్నాయి. ఈరోజు ఎంత సంపాదన వచ్చినా పిల్లగా, ఎంత ఫైనాన్సెస్ మనకి ఇచ్చినా మనకు రూపాయి ఏం లేదు. కృతజ్ఞత లేకపోతే అట్లాగా ఉంటుంది. పిల్లలు గమనించాలి. ఇక్కడ వచ్చిన మాట, విడుదల పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మొదటి పాఠములో నుంచి పిల్లల దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అరామీయుడైన పిల్లల వాడు, పిల్లల పరదేశీ అయిన వాడు ఈరోజు పిల్లల ఇదిగో విడుదల పొంది తన దేశాన్ని స్వతంత్రించుకొని, ఆ దేశాన్ని బట్టి పిల్లల దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన సంపదను బట్టి, దేవుడిచ్చిన ఈ పంటలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వదించబడడానికి మొదటి మెట్టు ఏమిటో తెలుసా? కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. ఈరోజు పిల్లల మేలు పొందుతున్న వారే ఎదురు తిరుగుతున్నారు, ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటున్నారు. వారి కొరకు కన్నీరు కార్చి భారముగా ప్రార్థన చేసి, ఎన్నో రాత్రులు వారి కొరకు ప్రార్థన చేసి, అయ్యా నీ బిడ్డను బ్రతికించు నాయన,
నువ్వు బ్రతికించకపోతే మరణం అవుతుందయ్యా అని ఎన్నో దినాలు వారి కొరకు ప్రార్థన చేస్తే వారు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. కృతజ్ఞత ఎక్కడ ఉంది? కృతజ్ఞత నీ జీవితంలో ఉంటే పిల్లగా నీ కుటుంబం బహుగా దీవించబడుతుంది. నీ బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారు. నీ బిడ్డలు అనేకులకు దీవెనకరముగా ఉంటారు. కృతజ్ఞత కలిగి ఇదిగో దేవుడు నశించిపోతున్న నిన్ను రక్షించినందుకు కృతజ్ఞత కలిగిన జీవించు. ఐగుప్తు నుంచి ప్రయాణమై యోర్దాను దాటుకొని ఎర్ర సముద్రాలు దాటుకొని అనేకమైన ఒడిదుడుకులన్నిటిని దాటుకొని పాలు నీళ్లు ప్రవహించు దేశంలోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవునికి స్తోత్రం. నీ మొదటి భూపంటలో నుంచి ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించు. నీ భూపంటలలో, నీ కాయ కష్టములలో, పిల్లల నీ ఉద్యోగులలో, నీ వ్యాపారములలో దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తే ఆయన ఎంతగా దీవిస్తారంటే సమస్త జనముల కంటే అత్యధికముగా పిల్లల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి పాఠము యొక్క సారాంశము పిల్లగా కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు నిన్ను విడిపించాలి. పిల్లలు గమనించాలి. ఎక్కడ నోటికి ముద్ద, ఎక్కడ వెనకాల తాగాకు. ఏమండి ఈ సూత్రులు అనగా లేకపోతే ఈ మాలా మాదిగలు నడిచిన అడుగులలో ఆ అగ్ర కులాల వారు నడిస్తే మైలు పడిపోతారని వెనకాల తాటాలు కట్టి నడిపించిన దినాలు ఆ దినాలు. ఈరోజు నీకు పిల్లల 10,000 రూపాయలు చేరగట్టుకున్నా సంతోషం ఉందా? చెప్పండి. పిల్లల గమనించాలి. దేవుడిని ఇంత సౌందర్యాన్ని, ఇంత గొప్ప క్షేమాన్ని దేవుడి మీకు విస్తరింపచేసి ఉంటే కృతజ్ఞత లేకుండా ఎలా బ్రతకగలుగుతున్నావు? కృతజ్ఞత లేకుండా ఎలా జీవించగలుగుతున్నావు? కృతజ్ఞత లేకుండా ఎలా మందిరానికి వస్తున్నావు? దయచేసి గమనించాలి. పిల్లల శ్రేష్టమైన వాటిలో నుంచి దేవునికి మనము ఇవ్వాలి అనే విషయాన్ని ఈ లేఖనములో చాలా విరివిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారిలారా చూడండి, దేవుడు తన ప్రజల యొక్క బాధలను మరులను ఆయన విన్నాడు. అలాగే 26వ ఈ అధ్యాయములో ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8వ వచనములో ఆయన అంటారు కదా, యెహోవా బలముతో మమ్మలను ఐగుప్తులో నుంచి రప్పించను. పిల్లలు గమనించాలి. ఐగుప్తులో నుంచి వారిని రప్పించాడు. అందుకు వారు కృతజ్ఞత కలిగి ప్రతి దానిలో నుంచి ప్రథమ ఫలాన్ని తీసుకొని కప్పులో పెట్టి దేవునికి అర్పిస్తున్నారు. కృతజ్ఞతగా దేవునికి అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వగలుగుతున్నావు? నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా దేవునికి? నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ప్రియమైన వారిలారా, నువ్వు దేవునికి విలువైన వాటిని దేవునికి నువ్వు ఇస్తే నిన్ను పిల్లగా విలువైన వ్యక్తులుగా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిపించాడు. ఎన్నో బాధలు కలిగినప్పుడు, ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు, నిద్ర లేని రాత్రులలో నువ్వు జీవించినప్పుడు, ఎన్నో శ్రమలలో ఉన్నప్పుడు, నా కుమారుడు నా మాట వినట్లేదయ్యా, నా కుమార్తె నా మాట వినట్లేదయ్యా అని నువ్వు దేవునికి కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ బిడ్డల మనస్సును మార్చి తల్లిదండ్రులు పిల్లల మాట వినేటట్లుగా చేసి ఎంతగా నిన్ను కాపాడాడో, ఎంతగా నిన్ను నడిపించాడో,
ఎంతగా నిన్ను పిల్లలా హెచ్చించాడో ఈరోజు మరిచిపోయి జీవిస్తున్నావా? మరిచిపోయి బ్రతుకుతున్నావా? ఒకవేళ అలా మరిచిపోయి నువ్వు జీవించినట్లయితే నీ పతనాన్ని నువ్వే ఏమంటారు కొని తెలుసుకునేటట్లుగా ఉంటుంది. దయచేసి దినం దేవుడు నీతో ఈ లేఖనము ద్వారా మాట్లాడు. మొదటి లేఖనము ద్వారా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఎంతో ఇష్టమైనది, దేవునికి ఎంతో ప్రీతికరమైనది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారి ద్వారా రెండవ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాం. పిల్లలు చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఆయన తెలియజేస్తూ ఆయన ఇచ్చిన మాట చూడండి. నీ దేవుడనే యెహోవా సన్నిధిని దానిని ప్రతి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమై నీవును లేవీయులను దేశములో ఉన్న పరదేశులను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నిన్ను కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీ దేవుని సన్నిధిలో పిల్లలు ఏం పెట్టాలి? ఇక్కడ ఏం పెట్టాలి? ఏం పెట్టాలండి? ఏమండి? ఒక 10,000 రూపాయలు కట్ట పెట్టాలా? ఏం పెట్టాలి? బంగారం పెట్టాలా? ఏం పెట్టాలి చెప్పండి? ఇక్కడ ఏం పెట్టాలంట? ఏం పెట్టాలంట? నీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని పెట్టి, వాటిని అంటే ఏంటో అక్కడ చదవండి టీచర్ గారు అన్నమాట. ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమై నీవును లేవీయులను దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, పిల్లల కృతజ్ఞత హృదయములు నీవు అక్కడ పెట్టాలి. హృదయాన్ని పెట్టాలి. ఎవరి పిల్లల హృదయం దేవునికి ఇస్తే దేవుని మాట వింటుంది. హృదయాన్ని లోకానికి ఇస్తే నువ్వు ఏమిచ్చినా అది శూన్యం, అది శూన్యం. దేవుని సన్నిధిలో మనం ఇంతకు ఎప్పుడైతే మొదలు పెడతామో ప్రథమ ఫలాలను, దశమ భాగాలను, కృతజ్ఞత అర్పణలను దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే విత్తటం మొదలు పెడతామో పిల్లగా దేవుడు మనలను నూరంతులుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి ఖర్చు చేసేది 1000 రూపాయలు లోకానికి ఖర్చు చేస్తాం, లక్షల రూపాయలు లోకం కొరకు ఖర్చు చేస్తాం. దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు మన చేతులు రావట్లా. ఏం రావట్లా? చేతులు రావట్లా. దయచేసి వాడు గమనించాలి. మన చేతులు ప్రియుల ఇదిగో మన చేతులతో మనం కష్టపడిన దానిలో నుంచి 10వ వంతు దేవునికి ఇవ్వటము ద్వారా, 10వ వంతు అంటే దశమ భాగం దేవునికి ఇవ్వటము ద్వారా. రెండవది పిల్లల ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వటము ద్వారా దేవుడు అంటున్నాడు. అలాగే గ్రంథంలో అంటాడు కదా, ఆకాశపు వాక్యాలు విప్పబడతాయి, విస్తారమైన దీవెనలు నీ మీద, నీ పిల్లల మీద కురిపింపబడతాయని
ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునివి పిల్లగా కైసరవి అన్నట్లుగా ఉండాలి. అలా మనము జీవించాలి. కానీ ఈనాడు కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుడు లేడు, దెయ్యము లేడు అన్నట్లుగా కొంతమంది బ్రతుకుతున్నారు. అది వారికి దీవెనకరం కాదు అనే విషయాన్ని గమనించాలి. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దయచేసి దినం దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 10వ వచనం నుంచి 18వ వచనం వరకు రాయబడిన మాటలను మనం చూసినట్లయితే ఈ మాటలలో ఒక మాట చాలా విలువైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. సంఘములో బానిస యజమాని లేరు, అందరూ సహోదరులే. ఇది సామాజిక విప్లవాన్ని గురించి చాలా విరివిగా మాట్లాడుతూ ఉంటున్నారు. సంఘములో ఎవరు బానిసలుగా ఉండడానికి వీల్లేదు. సంఘములో ఎవరో చెప్పు చేతులలో జీవించవలసిన అవసరం లేదు. మన యజమానుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. ఆ దేవుని పిల్లల పక్షమున మనము నిలబడాలి. ఆ దేవుని పిల్లల, ఆ దేవుని కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు బానిసలుగా బ్రతుకోదు. వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, నథింగ్. దయచేసి మీరు అలా బ్రతుకోదు. దేవుడు ఏమి చెబుతాడో దాని ప్రకారం నువ్వు జీవించు. నీకు దీవెన కలుగుతుంది. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీకు మేలు కలుగుతుంది. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి, గొప్ప దీవెనలు కలుగుతాయి. దేవుడు చెప్పినట్లు చేస్తే, మనుషులు చెప్పినట్లు చేస్తే శాపాలు వస్తాయి. జాగ్రత్త. శాపం పిల్లల మన కుటుంబాలలో శాపం నరకంలోనికి నెట్టి వస్తుంది. దయచేసి నాడు ఈ విషయాన్ని గుర్తెరగాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉంటున్నా. చూడండి పిల్లరా, దయచేసి గమనించాలి. 16వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి. ఫిలోమోను రాసిన పత్రిక, దాసుని కంటే ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును గమనించాలి. ఇక్కడ అంటున్న మాట ఏమంటున్నారంటే, సంఘములో మనము దాసులుగా కాక సహోదరుడుగా ఉండాలి. సహోదరుడు పిల్లగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం? పలకరింపు ఉందా? ఏమండి, పలకరించుకుంటున్నామా? ఎవరు ముఖం వారి యొక్క రీతిని చూపిస్తుంది. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ సంఘములో పిల్లల ఒకరికొకరు పలకరించుకుంటారు. ఒకరి కష్టాలు ఒకరు భరిస్తారు, ఒకరికొకరు ప్రార్థన చేస్తారు. పిల్లల సంఘములో దయచేసి గమనించాలి. ఏ ఇబ్బంది కలిగిన సంఘమంతా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏ నష్టం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయాలి. సహోదరులు చేసే పనులు, సహోదరులు కాని వారు ఎలా ఉంటారంటే సంఘానికి వస్తారు, ఎవరితో మాట్లాడరు. పాస్టర్ గారితో మాట్లాడటానికి కూడా వారికి అంత బిజీ. సీఎం గారు కదా, ఏమండి, ప్రధానమంత్రి కూడా పిల్లల కిందున్న అధికారులతో అందరితో మాట్లాడాలి. మనకి ఏదో పెద్ద గవర్నర్ అన్నట్లుగా, లేకపోతే ఏమని 5 minutes ఉన్నట్లుగా వస్తాం, ఏదో ఇచ్చేది ఏదో గబగబా ఇచ్చేస్తాం. ఏమండి, మనం ఇక ఏదో చర్చకొచ్చేటప్పుడంట తాబేలులాగా వస్తారంట. తాబేలు ఎక్కడ వచ్చింది చెప్పండి? ఓ స్పీడ్గా 100
కిలోమీటర్ స్పీడ్తో పరిగెత్తిందా అంటే నిదానంగా అడుగులు వేసుకోవద్దు. ఎవరన్నా వస్తున్నారా అని తలక బయటకు పెట్టి ఇటు చూసి ఏం చేస్తున్నది, నిదానంగా తాగులాగా. ఇప్పుడు అంతమంది వాళ్ళకి పిల్లలు గమనించాలి. చర్చ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మో చిరతపూడి కూడా సాక్రాదు, చిరతపూడి కూడా సాక్రాదు. అమ్మో ఆ స్పీడ్ ఆ వ్యవహారం అమ్మో. దేవుని మందిరంలో ఒక దేవుడు కూడా 1000 దినముల కంటే నీకు శ్రేష్టము కావాలి, నీ పిల్లలకు శ్రేష్టము కావాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదము కావాలి. ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే ఇంట్లో బూజు తోపాలి, నీ హృదయంలో ఉన్న బూజు వదులుతారు. ఆదివారమే సాకర్యం పెడతాం. సాకర్యం అంటే బట్టలు. అమ్మో వారం అంతా ఇదేం పాసిరా నాయన, వారం అంతా ఎట్లా బ్రతుకుతారా ఇంట్లో, ఈ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోకుండా. గమనించాలి. ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే సహోదరులు ఆత్మీయులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులుగా ఉంటారు. అందుకే ఈ ఫిలమోను రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాట దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన వారిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనములు అంటాడు కదా, దాసుడని సముద్రుడని భేదము లేదు కానీ మనమందరము ప్రియరా గమనించాలి, మనమందరము క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనమంతా ఏమై ఉన్నామంట? ఏకమై ఉన్నాము. సావుకుని మాట సంఘం వినాలి. ప్రియరా దేవుని మాట సావుకుని వినాలి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆ సంఘము ఐక్యముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెవుడు ముందు ఏమవుతున్నా శంఖం ఎంత ఊదిన వాడికి ప్రయోజనమా? ఏమండి, చెవుకోడు ముందంట శంఖం ఎంత గట్టిగా పెట్టినా ఇక్కడ ఉన్న కొనగాలు మామూలుగా కాదు. ఈ సౌండ్ పిల్లగా మామూలు సౌండ్ కాదు, దద్దురుతుంది. ఇంత ఉజ్జీవం, ఇంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత మైక్ సిస్టమ్ ఇంత ఉంటే మనము పిల్లగా ఇంకా ఇక్కడ నిద్రపోయే వాళ్ళు ఉన్నారంటే పరలోకానికి ఉన్నారు. చెప్పండి, ఇంకా నిద్రపోయే వాళ్ళు ఉన్నారంటే పిల్లగా వారిలో ఏ నిర్లక్ష్యం దాపరిస్తుంది? దయచేసి గమనించాలి. మనమంతా ఏకమై ఉన్నాము. పిల్లగా సహోదరుడని, పిల్లగా దాసుడని భేదము లేదు. మనమంతా ఏకమై ఉన్నాము. మనమంతా క్రీస్తు రక్తములో కడగబడిన వారము. మనమంతా యేసు క్రీస్తు రక్తములో పిల్లగా కడగబడిన వారమైతే మనము స్వతంత్రులము, మనము సహోదరులముగా మనము ఉంటాము. ఒకరినొకరు గౌరవించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి సహోదరుడిగా ఉండి ఆత్మీయ లక్షణాలు కలిగి, ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కలిగి నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకులు సరి చేసుకో, నీ వంకరతనాన్ని సరి చేసుకో, నీ బుద్ధిని, వంకర బుద్ధిని సరి చేసుకో. నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇంకేం సరి చేసుకోనయ్యా, అంతా అయిపోయింది అని అనుకుంటున్నావా? చూడండి ఒక మాట, ఈరోజు చదువుకున్న లేఖన పాఠ్యభాగం పిల్లల యోహాను సువార్త చూడండి 4వ అధ్యాయము 5వ వచనము నుంచి ఒక స్త్రీ పిల్లల ఏ రీతిలో జీవిస్తుందో, ఎలా బ్రతుకుతుందో, పిల్లల పాపమనే బానిసత్వములో ఎలా మగ్గిపోతుందో, పాపమనే జీవితంలో ఎలా మునిగిపోయి ఉన్నదో దయచేసి చూడాలి. చూడండి ఆ లేఖనాలలో రాయబడిన మాటలను పిల్లల మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మా 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం.
ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటే నీరు చేరుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగెను. గమనించండి ఈ లేఖనములో. ఈ లేఖనం యొక్క భావాన్ని మనం చూసినట్లయితే సమరయులు ప్రియులారా ఇదిగో యూదులతో దయచేసి గమనించాలి, సాంగత్యము చేయరు, మాట్లాడరు. యూదులు నిష్ట కలిగిన వారు. సమరయులు ప్రియులారా వారికి వారు తక్కువ వారని వారితో సాంగత్యము చేయరు. అలాంటి పరిస్థితులలో యూదులైన యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏ భేదం లేదు కదా. యేసుక్రీస్తు అందరికీ ఏమని ఫలానా తెల్లవారుపల్లి సిఎస్ఐ సంఘానికి ఆయన దేవుడా కాదు. ఆయన యూనివర్సల్ ఆఫ్ గాడ్. ఆయన విశ్వ జనీయమైన దేవుడు, విశ్వానికి దేవుడు ఆయన. పిల్లరా ఆ దేవుడు ఈ స్త్రీతో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమరయ స్త్రీ ఎలాంటిది పిల్లరా గమనించాలి. సమరయ స్త్రీ ఎలాంటిది? ఆమెకి ఏ గుణాలు ఉన్నాయి? మంచి గుణాలు ఉన్నాయా? పిల్లరా మంచి గుణం ఒక్కడు కూడా లేదు. దయచేసి గమనించాలి. ఆమె పిల్లరా వివాహం చేసుకుంది. వివాహం చేసుకొని కూడా ఇతరుల వ్యక్తులతో జీవిస్తుంది. పిల్లలు గమనించాలి, దయచేసి గమనించాలి. ఇక్కడ ప్రభువుకి అలాగే ఈ సమరయ స్త్రీకి సంభాషణ జరుగుతుంది. సంభాషణ మాట్లాడుతూ ఉంటున్నాడు. అమ్మా నాకు నీళ్ళు అని అడిగితే, అయ్యా నీవు యూదుడవు కదా, ఎలా సాధ్యం? ఇది సాధ్యము కాదు కదా. ఇదిగో సమరయులు యూదులు అంటరాని వారు కదా అనే విషయం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభు వాళ్ళతో ఇంకా దగ్గరయ్యి లోతుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు నేను నీళ్లు తాగితే నువ్వు ఇక్కడ దాకా ఈ బావిలో యాకోబు బావి దగ్గరకు రానవసరం లేదు. యాకోబు బావి దగ్గరకు వచ్చి బావిలోకి దిగి కడవ భుజాలు పెట్టుకొని మరలా పైకొచ్చి ఇదిగో నువ్వు వెళ్ళనవసరం లేదు, ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికున్నాడు. ఓహో ఇదేదో బాగుంది. దూరం దాదాపు 3 కిలోమీటర్లు నడిచి నేను ఈ బావి దగ్గరికి రావాలి. 3 కిలోమీటర్లు నడక ఏమైపోతుంది? ఈ నీళ్లు తాగితే ఈయనెవరో ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగితే రోజు ఆ నీళ్లు ఉబ్బుతాయంట. రోజు ఆ నీళ్లు మా తొంటలు అవే వస్తాయంట అని అడుగుతుంది. అయ్యా నాకు ఆ నీళ్లు కావాలి అన్నప్పుడు నీ పెళ్లిని తీసుకురమ్మా అంటే అవుతుందిగా నాకు పెళ్లి లేదు అన్నప్పుడు నువ్వు నిజమే చెప్పావు. కానీ ఇప్పుడు వాళ్ళు చదవండి అమ్మా, చదవండి. నీకు 5 పెళ్లిళ్ళు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెళ్లి కాదు, సత్యమే చెప్పింది. అంటే 5 వచ్చుకొని పిల్లలు ఇస్త్రీ జీవిస్తుంది. ఎంత వ్యభిచార సంబంధమైన కుటుంబంలో నిలవబడింది. పిల్లల ఆమె ఇదిగో పిల్లల నాతో మాట్లాడిన ఈ సత్యవంతుడు ఎవరు అని తన హృదయాన్ని పిల్లల ప్రకటన చేసుకొని హృదయంలో ఉన్న పాపమంతా కూడా పోగొట్టుకొని నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడండి, ఈయన మెస్సియా కాడా అని ఊరందరిని పోగేసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? సత్యవంతుణ్ణి, నా జీవితాన్ని మార్చిన సత్యవంతుడు ఈయనే. నిత్య జీవ జలం
ఇచ్చిన సత్యవంతుడు ఈయనే అని పిల్లగా విడుదల కలగ చేసుకుంది. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ 5 పిల్లగా జీవిస్తున్న ఆ స్త్రీ పిల్లగా యేసయ్య మాట్లాడగానే నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు అంటే కాదనే సత్యాన్ని తెలియజేసినప్పుడు పిల్లగా తన పాపపు కొండలు విడిచిపెట్టి పిల్లగా గ్రామానికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళని చూడండి. దేవునికి స్తోత్రం. ప్రియ తండ్రి ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు గమనించట్లేదులే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దయచేసి గమనించాలి. ఈ మధ్య కాలంలో సిసి గారు ఒక పిల్లగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ బాబు, ఇదిగో 2 కళ్ళే కాదు చూసేది, 3వ కన్ను వచ్చింది, జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. 3వ కన్ను ఎవరు చెప్పండి? 3వ కన్ను ఎవరంట? సిసి కెమెరాలో పిల్లగా 3వ కన్ను. ఒకవేళ నువ్వు ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నా సరే అది చూస్తుంది నిన్ను. ఎట్లాగే ఉండేది సిసి కెమెరా. ఈ చర్చిలో ఎవరు వచ్చారో బల్బు చూసావా? ఆ బల్బు లాగా ఇక్కడ ఈ దీంట్లో చూసారా? ఆ బల్బు లాగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అది మొత్తం ఫోకస్ చేసింది. ఎవరు నిద్రపోతున్నారా, ఎవరు మైకంగా ఉన్నారా మొత్తం రికార్డ్ చేసింది అది. ఏమండి పిల్లగా గమనించాలి. ఇతరులలో ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే 3వ కన్ను మనం చూస్తుంది. ఆ 3వ కన్ను వచ్చిన తర్వాత దొంగతనాలు కొంచెం తక్కువయ్యాయి. ఏమని పిల్లల కొన్ని విషయాలు తక్కువయ్యాయి. పిల్లల వాటన్నిటికంటే పరమదేవుడు, సృష్టికర్త, ఆది సంపూర్ణమైన దేవుడు పిల్లల ఆకాశమంతుడి ఆయన మనలను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఈ లేఖనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుడిగా సహోదరి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో పిల్లల ఒక మంచి మాటను మనం చూడాలి. మంచి సమరయుడు మనం చూస్తున్నాం. మంచి సమరయుడు పిల్లల, మంచి సమరయుడు పిల్లల దొంగల చేతులకు చిక్కి ఇదిగో ఎంతో ఆయన గాయపరచబడి ఇదిగో పూర్వకోవాని యొక్క అతడు ఉంచబడ్డాడు. దయచేసి గమనించాలి. ఇదిగో ఆ పూర్వకోవాని ఎందుకు వచ్చి పిల్లల ఆ సమరయుడు పిల్లల మాట్లాడుతున్న మాట, ఇంకా ఏమైనా చెల్లించవలసి ఉంటే నేను మరలా ఇదే మార్గంలో వస్తాను, వచ్చినప్పుడు నీకు అన్నిటినీ కూడా చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. పిల్లల బ్రతుకున్నంత కాలం మంచి పనులు చేసి ఇదిగో నలుగురు గౌరవంలో మీరు జీవించాలి. చెడు పనులు చేసి, మోసం చేసి, అబద్ధాలాడి అనేకమైన మోసపూరితమైన ఆలోచనలు చేస్తే దేవుడు మెచ్చడు, దేవుడు ఒప్పుకోడు. పిల్లలను గమనించాలి. దేవుడు వీటిని అంగీకరించడు. ఇందులో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నా మంచి సమరయుడు వలె మనం బ్రతకాలి. మంచి సమరయుడు వలె మనం జీవించాలి. మంచి సమరయుడు వలె మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని ప్రభువు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనములు అంటాడు కదా, దేవుని వరము నీకు తెలిసిన ఎడల అది నీవు అడిగినవు. దేవుని వరము పిల్లల మనం అడగాలి. దేవుని వరాన్ని పొందుకోవాలి. దేవుని వరములు నింపుబడాలి. కొంతమంది చాలా చక్కటి వరాలు దేవుడు తలరావుపల్లి సంఘానికి ఇస్తే వరాలన్నీ దేనికి తగిలేస్తున్నారు? ఆ వరాలన్నీ దేనికి తగిలేస్తున్నారు? చెప్పండి. చెబితే దేవుడు క్షమిస్తాడు, చెప్పకుండా అట్లా ఉంటే దేవుడు క్షమించడు. చెప్పండి, దేనికి తగిలిస్తున్నారు? తాళం చేయి దేనికి తగిలిస్తాడు?
చెప్పండి, చిల్లకి తగిలిస్తారు. దేవుడు ఇచ్చే వరాలను కూడా ఏం చేస్తున్నారు? పాటలు పాడితే పాస్టర్ గారు వచ్చి 1 పాట పాడి, 2 పాటలు పాడి, 3 పాటలు పాడి, 4 పాటలు పాడి, 5 పాటలు పాడినా పెట్ట పొరలేదు ఇక్కడ. ఆయన భాస్కర్ రావు గారు ఆస్థాన గాయకులు, ఆయన వచ్చి 2 పాటలు పాడుతున్నారు. వెనకాలంలో ఏం చేయాలి? ఏమండి? అదే మీరు వచ్చిన తర్వాత వచ్చారులే, కొంతమంది వచ్చారు. ఏమండి పిల్లరా, ఎవరు లేనప్పుడు 2 పాటలు కాదు, నువ్వు 5 పాటలు పాడినా ఇబ్బంది లేదు. ఏమండి? 1 పాటతో సరిపెట్టండి. ఎవరైనా మీ తర్వాత ఎవరైనా ఒకళ్ళు వస్తే వారికి ఇచ్చేస్తాయి, ఎందుకంటే సమయం లేదు. మన దయచేసి దేవుడు ఇచ్చిన ఈ వరాలను మనము పిల్లల చెవులకు తగిలించేసి మనము ఉంటే ఈరోజు దేవుణ్ణి స్తుతించే సమయం, ఈరోజు దేవునికి స్తోత్రము చేసే సమయం, ఈరోజు దేవునిని ఆరాధించే సమయం, ఈరోజు దేవునిని గణపరిచే సమయం, ఈరోజు దేవునిని గొప్ప చేసే సమయం. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఏమండి? లేటుగా లేవటం, లేటుగా స్నానం చేయటం, లేటుగా వస్త్రాలు వేసుకోవటం, లేటుగా మందిరానికి రావటం, ఇది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. సమయం నేను 8:30కి ఇక్కడ ఉండాలంటే ఎన్ని గంటలకు బయలుదేరాలి? మాక్సిమం పిల్లల 8:15కి నేను ఎక్కడ బయలుదేరాలి చెప్పండి? ముచ్చులపల్లిలో బయలుదేరాలి. ముచ్చులపల్లిలో 8:15 గంటలకు నేను బయలుదేరాలంటే, వాహనంలో నేను ఉండాలంటే నేను ఎప్పుడు రెడీ అవ్వాలి చెప్పండి? నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? నేను 5 గంటలకో 5:30కో లేచి స్నానం చేసి సిద్ధపడి ప్రార్థన చేసుకొని, ప్రియులారా దయచేసి గమనించాలి, ఈ మధ్య 2 టాబ్లెట్లు పడుతున్నాయి. టాబ్లెట్లు ఉదయం 2, సాయంత్రం 2 టాబ్లెట్లు బీపీ కొరకు. మీ ఊరు వచ్చిన తర్వాత బీపీ మాకు ఎవరికి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీరు పెట్టే బాధలు, మీరు పెట్టే ఇబ్బందులు ప్రియులారా మామూలు కాదు. ఎవరికి? వాటి ద్వారా 2 టాబ్లెట్లు నెలకి 4,000 రూపాయలు వాటికి ఖర్చు అవుతుంది. ఎవరు? దయచేసి గమనించాలి. ఆ 2 టాబ్లెట్లు వేసుకోవాలంటే ఏమైనా తినేసుకోమన్నాడు. తినేసుకోకపోతే ఎక్కడైనా పడతావయ్యా నువ్వు అని. అసలుకే బీపీ వచ్చిన వాళ్ళు ఎక్కడ పడతారో, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. దయచేసి గమనించాలి. నీ సేవకుడు నీ కొరకు పిల్లల అంత ఎర్లీగా లేచి సిద్ధపడి, వాక్యాన్ని సిద్ధపడి పిల్లల మీ దగ్గరకు వస్తే తీర్చుకొని దిద్దుకొని, అది నీకు ఆశీర్వాదమా? అది నీకు దీవెనేనా? దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నీకు నా వరాలను పాటలు పాడే వరం ఉందా? వాక్యం చదివే వరం ఉందా? ప్రార్థించే వరం ఉందా? పరిచయం చేసే వరం ఉందా? దయచేసి గమనించాలి. ఈ చర్చ ఎవరైతే క్లీన్ చేస్తున్నారో 4వ వారం ఆ సంస్కారం యొక్క పాత్రలు, గ్లాసులన్నీ శుభ్రంగా కడిగి క్లాత్తో శుభ్రంగా తుడిచి తేమ లేకుండా అక్కడ సిద్ధపరచాలి. అది పరిచయం. వచ్చి బయట ఓడ్చుకొని ఇంతవరకు తెలవదనుకోని ఓడ్చుకోవాలి. సహోదరుడిగా దేవుని బిడ్డలారా ఈరోజు దయచేసి గమనించాలి. ఇంకా మనం ఎంతకాలం అణిచివేయబడిన వారముగా ఉన్నాము? ఇంకా ఎంతకాలం ఇంకా ఎవరో మోచేత నీళ్ళు తాగుతూ బ్రతకాలి? ఇంకా ఎంతకాలం మనం పిల్లల మనం ఎదురకుండా? దయచేసి గమనించాలి. శత్రువులు వారు ఎదురు మనల్ని ఎదగనివ్వరు. వారి తత్వం అపవాది వారిని పట్టుకున్నాడు. వారి ఎదురు మనల్ని కూడా ఎదగనివ్వరు. దయచేసి మనం ఎదగాలి, మన పిల్లలు ఎదగాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. సమరయ స్త్రీ విడిపించబడ్డది, బంధకాల నుంచి విడిపించబడది, పాపిష్టి జీవితము నుంచి విడిపించబడినది, శాపగ్రస్తమైన జీవితము నుంచి విడిపించబడిన సమరయ స్త్రీ.
ఈరోజు నీవు కూడా విడిపించబడినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని నూరంతులుగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించులాగిన మొదటి ప్రార్థన చేసుకుందాం. దయచేసి నిలబడిన వారు నిలబడండి. అయ్యో ఇంతకాలం ఏమై ఉన్నావో ఒకసారి గుర్తుకు. నీ బానిసత్వము నుంచి విడిపించబడాలని, నీ బానిసత్వము నుండి నువ్వు రక్షింపబడాలని, నీ బానిసత్వము నుండి నీవు దేవుని బిడ్డగా మరల్చబడాలని ఈ దినము దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకో. అయ్యా బంధకాలన్నిటి నుంచి విడిపించు నాయనా. ఎంతో వేదన, ఎంతో కన్నీరు, రోదన, ఎన్నో బలహీనతలు, ఎన్నో శ్రమలను ఆవరిస్తున్నాయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. తల్లి మౌనముగా ఉండగా ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన నిన్ను విడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విమోచిస్తాడు ఆయన. దయచేసి ప్రార్థన చేయి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు అయినా మమ్మల్ని విడిపించుడు వీరతానికి నరామతానిగా ఏ తెచ్చిన యేసయ్యా మీకు వందనాలు. ఈ విధమునైన బిడ్డలు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో, ఏ శ్రమలలో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో, నీ బిడ్డలు నజరేయుడైన యేసు నామమున విడిపించబడును గాక, రక్షింపబడును గాక, విమోచింపబడును గాక. అయ్యా నీకు వందనాలు. వెనుకున్నవి గురించి ముందున్న వాటి కొరకై విశ్వాసముతో పరిగెత్తే కృప నీ బిడ్డలకు అనుగ్రహింపచేయమని, వెలువడిన వాక్యం నేను కలిగి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి.